Welcome to Burning Topic. ఒక ఇంటర్వ్యూ 3 కీలక దేశాలతో భారత్ను మరింత చేరువ చేసింది. ఒకే ఒక ఇంటర్వ్యూ భారత ప్రధాని మోడీపై అగ్రదేశాల నేతలు ప్రశంసలు కురిపించేలా మార్చింది. తన చేతలతోనే కాదు మాటలతోనూ మోడీ మాయ చేయగలరని మరోసారి రుజువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ పాల్గొనటం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. అంతలా మోడీ ఏం మాయ చేశారు? ఇంతకీ మోడీ మాటలకు పడిపోయింది ఎవరు? ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. విస్తీర్ణంతో పాటు సైనిక శక్తిలోనూ ఒకరికి మించిన వారు మరొకరు. అలాంటి 3 దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగించడం అంటే ఆషామాషి విషయం కాదు. కానీ భారత్ మాత్రం విదేశీ విధానంలో శభాష్ అనిపించుకుంటోంది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాల ముందు మంచి మార్కులు కొట్టేస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మోడీ పాల్గొనటం, అమెరికా, చైనా, రష్యాకు సంబంధించి కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఫ్రిడ్మాన్ అడిగిన ఓ ప్రశ్నకు భారత్, చైనాల మధ్య వైరుధ్యాల పరిష్కారానికి చర్చలకే మొగ్గు చూపుతానని మోడీ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట 2020 ముందు నాటి పరిస్థితులను నెలకొల్పేందుకు 2 దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నామని, అది ఘర్షణలకు దారి తీయరాదని మోడీ వ్యాఖ్యానించారు. భారత్, చైనాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోడీ చెప్పడంపై అగ్రరాజ్యం చైనా స్పందించింది. మోడీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయమని, పరస్పర సహకారం ఇరు దేశాల విజయానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల భేటీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటంతో పాటు వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి దోహదం చేసింది. శతాబ్దాల చరిత్రలో 2 దేశాలు స్నేహపూర్వక సంప్రదింపులు కొనసాగించాయి. ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటూ మానవ నాగరికత పురోగతికి కృషి చేశాయి. అభివృద్ధి చెందుతున్న 2 అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్లు పరస్పరం సహకారంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయని చైనా తెలిపింది. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా భారత్తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని పాడ్కాస్ట్ ను తన ట్రూత్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. పాడ్కాస్ట్ లో ప్రధాని మోదీ ట్రంప్ పాలన, ఆయనతో స్నేహం గురించి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పరస్పర విశ్వాసం అనే బంధాన్ని పంచుతున్నానని తెలిపారు. ఎందుకంటే జాతి ప్రయోజనాలే సర్వోన్నతమని తామిద్దరం భావిస్తున్నామన్నారు. అందుకేనేమో తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోందని మోదీ తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆయన మదిలో అమెరికా అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని, హుషారైన దృఢ సంకల్పం గల ట్రంప్ పై కాల్పులు జరిగిన సమయంలోనూ వాటిని తాను ఆయనలో చూశానని మోడీ పంచుకున్నారు. తనపై మోడీ ప్రశంసలు కురిపించడంతో ట్రంప్ మురిసిపోయారు. అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై కూడా మోడీ పాడ్కాస్ట్ లో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు సాధ్యమైనప్పుడే వాటి మధ్య గల వివాదానికి పరిష్కారం లభిస్తుంది అన్నారు. యుద్ధ క్షేత్రంలో ఎన్నటికీ పరిష్కారం దొరకదని తెలిపారు. ఈ వ్యవహారంలో భారత్ తటస్థంగా లేదని, శాంతికి దృఢంగా కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అలాగే ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని మోడీ తెలిపారు. దీంతో రష్యా, ఉక్రెయిన్ నుంచి కూడా మోడీకి ప్రశంసలు వస్తున్నాయి.